శృతి, మీనా వాళ్ళైతే క్యాంటీన్‌లో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శృతితో నన్నెందుకు పిలిచావు? నాతో ఏం మాట్లాడాలి? అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది. నేను ఇక్కడికి పిలిచి నాతో మాట్లాడాల్సినంత విషయాలు ఏమున్నాయని చెప్పి మీనా అడిగేసరికి, అక్క రవి బాగా మారిపోయాడు అక్క అనంటే, ఏ విషయంలో మారిపోయాడు? నువ్వు చెప్పావని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వదులుకోవాలా? నువ్వేమనుకుంటున్నావు రవి? రవి ఎలాగో నిన్ను నమ్మి వచ్చాడు కదా అని ఫ్యామిలీ మొత్తాన్ని విడిచి నీకే సొంతం అనుకుంటున్నావా? చిన్న చిన్న విషయాలు పెద్దది చేసి జీవితం పాడు చేసుకోకు. కొన్ని కొన్ని విషయాల్లో సర్దుకొని పోతే అది చాలా మంచిది. ఇది చిన్న చిన్న విషయాలకి పెద్దది చేసుకొని పెద్దది చిరిగి గాలివాన అయినట్లుగా ఇవంతా చేయకని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. ఇక అయినా రవి చేసిన దీంట్లో తప్పేముంది? తన ఫ్యామిలీ తను కావాలనుకుంటున్నాడు అంతే కదా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఇక మీనాతో అయితే శృతితో అయితే మీనా అలా చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మీనా వెళ్ళిపోయిన వెంటనే శృతి దగ్గరికి అయితే సంజయ్ మాస్క్ వేసుకొని వచ్చి, నేను ఇప్పుడు నీకు చేసింది లైఫ్లో గుర్తుండిపోయేలా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనగానే శృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న శృతికి ఎదురుగా సంజయ్ వచ్చి ఎదురుగా యాసిడ్ బాటిల్ చూపించి, నేను నీకు జీవితంలో గుర్తుండిపోయే పని చేస్తాను, నువ్వెప్పుడు ఇది జీవితంలో అస్సలు మర్చిపోలేవని చెప్పి శృతికి అనగానే ఒకసారిగా శృతి భయపడిపోతూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే ఆ యాసిడ్ బాటిల్ కప్పు తీయగానే శృతిని రౌడీలందరూ పట్టుకుంటూ ఉంటారు. అలా పట్టుకోగానే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అనగానే సంజయ్ యాసిడ్ పోయిపోతూ ఉంటాడు. అలా పోయిపోతున్న వాళ్ళని మీనా చూసి శృతి అని ఆటో ఎక్కబోతూ దిగి పరిగెట్టి వస్తూ ఉంటుంది శృతి దగ్గరికి. ఇక సంజయ్ అయితే యాసిడ్ పోయడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు.